రోడ్డు మీద నుంచి చూస్తే కార్లు తప్ప మనుషులు కనిపించిన దేశం ఏదైనా ఉందంటే దాన్ని అమెరికాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం 8% మందికి మాత్రమే కార్లు లేకుండా ఉంటాయి. అంటే 92% మంది కార్లు కలిగి ఉంటారు. ఈ కార్లు ఇన్ని కార్లు ఉన్నప్పుడు, మనిషికి ఒక కారు ఉన్నప్పుడు ఆ కార్లు పార్క్ చేయటం చాలా పెద్ద సమస్య కదా. ఇంత పెద్ద సమస్యని అధిగమించడం కోసం వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు అమెరికా వాళ్ళు. తప్పని ఖర్చు అనమాట అది. ఎందుకంటే ఒక ఎకరం విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఉందనుకోండి, ఆ ఎకరం విస్తీర్ణంలో ఉండే షాపింగ్ మాల్ కోసం కనీసం ఇంకొక 9 ఎకరాల అదనంగా పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఇన్వెస్ట్మెంట్లో భాగం అనుకోండి. దాని వ్యాపారం, లావాదేవీలు, వ్యవహారాలు, లాభాలు ఇవన్నీ వస్తువుల రేట్లు దానికి కలిపే వేసుకుంటారు అనుకోండి, అది వేరే సంగతి. అయితే ఇంత పెద్ద పార్కింగ్ కోసం ఇంత పెద్ద స్పేస్ రావటం కూడా అన్ని చోట్ల సాధ్యం కాదు కదా. ఇప్పుడు పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల్లో పార్కింగ్ స్పేస్ అవైలబిలిటీ లిమిటెడ్గా ఉండిద్ది. అందుకే అటువంటి చోట్ల ఏం చేస్తారంటే పార్కింగ్కి అవకాశం ఉన్నంత వరకు షాప్ ఎదురుగానో పక్కనో చుట్టుపక్కల ఇచ్చేస్తారు. ఇంకా సరిపోని పక్షంలో అదనంగా బహుళ అంతస్తుల బిల్డింగ్లు కడతా ఉంటారు. ఇదే ఇప్పుడు మనకు కనపడతా ఉంది చూడండి, ఆ కనపడేది అంత పార్కింగ్ కోసం కేటాయించిన బిల్డింగ్. 1, 2, 3, 4, 5 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు అన్నమాట ఈ బిల్డింగ్ మీద. ఈ బిల్డింగ్ మీద నుంచి మళ్ళీ అక్కడి నుంచి షాపింగ్ మాల్కి రావాలన్నా కూడా ఆ పైన వాళ్ళకి కిందకి దిగటానికి లిఫ్ట్లు ఉంటాయి. అది కాకుండా ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళకి మెట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. అయినా కూడా ఈ పార్కింగ్ ప్రదేశం నుంచి మళ్ళీ షాపింగ్ మాల్కి రావాలంటే కొంత దూరం నడవక తప్పని పరిస్థితి. అట్లా ఉంటుందన్నమాట ఈ అమెరికాలో పార్కింగ్ వ్యవహారాలు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎటు కాలు తీసి నడవటం అనేది సాధ్యం కావట్లేదు కదా. నడవటం సాధ్యం కానప్పుడు కనీసం ఆ కారులో నుంచి అన్నా వీలైనంత దూరం నడవగలిగితే అదే కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరిచిద్ది అనే ధోరణిలో కార్లు కలిగిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట.